బిగ్ బాస్ 9కి లక్షల అప్లికేషన్లు. అవునండి, మీరు విన్నది నిజమే. ఆల్రెడీ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ప్రోమోలు విడుదల అయిపోయాయి. సోషల్ మీడియా అంతా రచ్చ చేసేస్తున్నాయి. సో ఆల్రెడీ ఈ ప్రోమోల్లో నాగార్జున అయితే సూపర్గా ఉన్నాడు, ఇంకా స్టైలిష్గా తయారయ్యాడు కూడా. అదేంటంటే ఈసారి ఎంతమంది సెలబ్రిటీస్ వస్తారో అంతేమంది కామన్ పీపుల్ కూడా ఉంటారంట. అవునా, మరి అంతమంది కామన్ పీపుల్ ఉంటే ఆ బజ్ ఉంటుందా అంటే వేచి చూడాలి, తప్పదు. అయితే ఈసారి కూడా కంటెస్టెంట్స్ 18 మెంబర్స్ ఉంటారంట. దాంట్లో 9 పీపుల్ మెన్, 9 పీపుల్ ఉమెన్. అలా పంపించేటప్పుడు కూడా ఎంట్రీలో జోడీ వైజ్ పంపిస్తారని టాక్. ఇక కంటెస్టెంట్ విషయానికి వస్తే అసలు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే 3 నెలల ముందు నుంచే కంటెస్టెంట్స్ వీళ్ళే అని అందరూ చెప్తున్నారు కదా. సో మేమనుకున్న కంటెస్టెంట్స్ ప్రకారం ఫస్ట్ తేజస్విని గౌడ. ఇది తెలుసు కదా, బిగ్ బాస్ 7 రన్నర్ అప్ అమర్ వైఫ్ అన్నమాట. తను లాస్ట్ సీజన్లోనే వస్తుంది అన్నారు, కానీ ఎందుకో రాలేదు. సో ఈసారి తను కన్ఫామ్ అంటున్నారు. ఇక నెక్స్ట్ కల్పిక గణేష్. తను రీసెంట్గా పబ్ ఇష్యూ జరిగింది కదా, దాంట్లో కూడా ట్రెండ్ అయిందనమాట. ఇక నెక్స్ట్ అలేఖ్య చిట్టి. అమ్మో, అలేఖ్య చిట్టి పికిల్స్కి ఉన్న పాపులారిటీ ఇంకెవ్వరికి లేదని చెప్పొచ్చు. అసలు లాస్ట్ టైం ఆ ఇష్యూ జరిగినప్పటి నుంచి అసలు వాళ్ళ పేరు అందరి నోట్లలో నానుతూనే ఉంది. సో ఇక్కడ అలేఖ్య చిట్టి నుంచి పెద్దక్క రమ్య మోక్ష వచ్చేస్తుందంట, చూద్దాం. నెక్స్ట్ ఇమాన్యుయల్. జబర్దస్త్ ఇమాన్యుయల్ అండి. ఈయనకు కూడా ఫ్యాన్ బేస్ మామూలుగా లేదు. నవ్య స్వామి తెలుసు కదా, యాక్టర్ రవికృష్ణ గర్ల్ ఫ్రెండ్ నవ్య స్వామి. తనకు కూడా చాలా పాపులారిటీ ఉంది. ఇక నెక్స్ట్ సుమంత్ అశ్విన్. ఈ చిన్న హీరో పెద్దగా పాపులారిటీ గెయిన్ చేయలేదు, అలానే సినిమాల్లో కూడా హిట్ అవ్వలేదు. చూద్దాం మరి బిగ్ బాస్ ద్వారా ఫేమ్ వస్తుందో రాదో. ఇక నెక్స్ట్ జ్యోతి రాయ్. పెడంత మనసు సీరియల్ గురించి తెలిసిన వాళ్ళందరికీ జ్యోతి గురించి తెలిసిందే. ఈ మధ్య సినిమాల్లో కూడా కిల్లర్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చేసింది. సో తను కూడా ఈసారి ఉంటుందని టాక్. ఇంకా తను గ్లామర్ వైజ్ కూడా సూపర్ చాయిస్ అని అంటున్నారు అందరూ. ఇక నెక్స్ట్ ముఖేష్ గౌడ. ఈయన కూడా గుప్పెడంత మనసు సీరియల్ హీరో. అమ్మో, మన రిషి సార్కి ఉన్నంత ఫాలోయింగ్ ఇంకెవ్వరికి లేదమ్మా. నెక్స్ట్ సాయి కిరణ్. సాయి కిరణ్ తెలిసిందే కదా, సూపర్ యాక్టర్, సింగర్, సీరియల్స్ లో కూడా అద్దరగొట్టేస్తున్నాడు. ఈయనకు కూడా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక నెక్స్ట్ శ్రావణి వర్మ. శ్రావణి వర్మ కూడా సోషల్ మీడియాలో ఫేమసే, అలాగే యూట్యూబ్లో కూడా తనకు సపరేట్గా ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఆర్జే రాజ్. ఆర్జేల నుంచి ప్రతిసారి ఎవరో ఒకరు కంపల్సరీ ఉండాల్సిందే. ఈసారి ఆ ప్లేస్ మన రాజ్ కొట్టేశాడనమాట. ఇక దేబ్జాని కూడా సూపర్ ఉంటుందమ్మా, గ్లామర్ వైజ్ కూడా సూపర్ అంటే సూపర్. సో తను కూడా పర్ఫెక్ట్ చాయిస్ అని అంటున్నారు. తను కూడా సీరియల్లో చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఇక నెక్స్ట్ రీతు చౌదరి గురించి చెప్పక్కర్లేదు. సోషల్ మీడియా అంటే పిచ్చి ఉన్న వాళ్ళందరికీ తను తెలిసిందే. ఇక లాస్ట్ దీపిక పిల్లి. తను కూడా ప్రదీప్ తోని సినిమా చేసింది కదా, సో ఆ ఫేమ్ మాత్రం చాలా ఉంది. ఇక వీళ్ళందరితో కలిసి ఒక జోడీ మాత్రం కంపల్సరీ ఉండాలంట, వాళ్ళే హారిక ఏక్నాథ్. ఈ జోడీ గురించి సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అలానే ఇస్మార్ట్ జోడీలో కూడా వీళ్ళిద్దరూ ఫేమసే. సో ఈ జోడీ ఎలా వెళ్తుంది చూద్దాం. మరి ఈ జోడీ వెళ్తే కపుల్ వైజ్ గా సూపర్ చాయిస్ అని అంటున్నారు అందరూ. సీజన్ కంటెస్టెంట్స్ మరి వీళ్ళే వెళ్తారా, వీళ్ళలోంచి ఇంకొంతమందిని యాడ్ చేస్తారా? మరి దీంట్లో కామన్ పీపుల్ ఎంతమంది ఉంటారో చెప్పలేం. వీళ్ళలో ఆల్మోస్ట్ 90% మంది ఖాయం అంటున్నారు. ఇంకో 2 కామనర్స్ ఉంటారు. సో మళ్ళీ బిగ్ బాస్ నెక్స్ట్ అప్డేట్ ఇచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉండండి. సైనింగ్ ఆఫ్.